అమెరికా వాడికి సంబంధించినటువంటి అంతరిక్షం పర్యటనలు ఆ లెక్కలన్నీ ప్రపంచం మొత్తానికి తెలుసు. రష్యా వాడిది అందరికీ తెలుసు. అధికారికంగా మనకు కనబడతా ఉంటుంది అది. చైనా వాడి అంతరిక్ష పరిశోధనలకు సంబంధించి వాడిచ్చే స్టేట్మెంట్, వాళ్ళ పేపర్లో స్టేట్మెంట్ తప్పించి ప్రపంచానికి ఏమైనా కనబడుతుందా? నెంబర్ 1. రెండవది, ఐఫోన్ దగ్గర నుంచి శాంసంగ్ ఫోన్ దాకా ప్రతిదానికి డూప్లికేట్లు చైనా వాడు తయారు చేస్తుంటాడు కదా. దాంతో అసలు కంపెనీల కంటే అవి గొప్పవి అనుకుంటావా? ఈ కొనలేనోడు అది కొంటుంటాడు. చైనాది ఎంతవరకు నమ్మాలి అంటే 100కి 20-30% నమ్మాలి. అట్ ద సేమ్ టైం అట్లని విభేదించక్కర్లేదు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఒక కొత్త చర్చ తీసుకొచ్చారు. ఒక డ్రోన్ని తీసుకొచ్చి, చైనా డ్రోన్ చాలా గొప్పది, ఇవాళ ఉన్నటువంటి దేశ భద్రత విషయంలో, అంటే నిన్నే ఈ F-35ది కొనాలనుకుంటున్నారు కదా, దానికి సంబంధించి అనమాట. F-35లో లోపాలేంటో నేనే ఫస్ట్ వీడియో చేశాను, అంతకుముందు కూడా చేశాను నేను. కాబట్టి దాని విషయంలో మాట్లాడితే నేరుగా మాట్లాడు, చాలా కాకుండా ఇది ఆ యుగం కాదు, డ్రోన్లు వాళ్ళు చాలా అద్భుతమైన డ్రోన్లు వాడుతున్నారు అని చెప్పేసి చైనా డ్రోన్ని పట్టుకుని దానికి బ్రాండ్ అంబాసిడర్ లాగా అడ్వర్టైజ్మెంట్ చేశాడు. అబ్బాస్ మరుగుదొడ్డికి చూపించినటువంటి తరహాలో చైనాకి సంబంధించి ఈయన ఏమన్నా చైనాకి బ్రాండ్ అంబాసిడరా? రోజు చైనా గొప్పది, చైనా ఎదిగిపోతుంది, చైనా ఆ స్థాయిలో ఉందని చెప్పేసి స్టేట్మెంట్లు ఇస్తుంటాడు. MOU కుదుర్చుకుంది కాంగ్రెస్ పార్టీకి చైనాకి మధ్యన, అదేనా చైనా గొప్పతనాన్ని ఫోకస్ చేయడానికి? మరి చైనా కంటే అమెరికా ఇంకా గొప్పతనంగా ఉందిగా, మరి అమెరికా గురించి ఎందుకు మాట్లాడు? చైనా పోని భారత్కి ఏమైనా అనుకూలంగా మాట్లాడుతుందా? భారత్కి వ్యతిరేకంగానే వ్యవహరిస్తుంటుంది కదా, మరి దాని గురించి ఎందుకు మాట్లాడు? చైనా గొప్పది, చైనా మన దేశాన్ని ఆక్రమించుకుంది, మోడీ ఏం చేయలేకపోతున్నాడు, లేకపోతే కనుక చైనాలో అది గొప్పగా ఉంది, ఇది గొప్పగా ఉందంటే, ఒకప్పుడు చైనాతో సమానంగా ఉన్నటువంటి భారతదేశాన్ని సర్వనాశనం చేసింది వీళ్ళ తాతే కదా, వీళ్ళ నాయనమ్మే కదా, వీళ్ళ ముత్తాత, వీళ్ళ నాయనమ్మ, వీళ్ళ నాన్న తర్వాతనే కదా నాశనం అయింది చైనాతో. భారతదేశం వెనకబడింది ఎప్పటి నుంచి? వీళ్ళ ప్రభుత్వం హయాంలోనే కదా. మరి అంత నాశనం అయినా కూడా ఇప్పుడు దాన్ని దారికి తీసుకొచ్చి చైనాలో తయారయ్యేటటువంటి ఉత్పత్తులకు పోటీగా మన దేశంలో తయారు చేస్తూ క్రమంగా వెళ్తున్నాం. ఒక్క రోజులో వీళ్ళు 60 ఏళ్లలో నాశనం చేసిన దాన్ని 10 ఏళ్లలో బాగు చేయలేరు కదా, ఇప్పుడే కదా బాగు చేయడం అన్నటువంటి ప్రారంభించింది. వాళ్ళ దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్లు మన దగ్గరనే తయారు చేసేటట్టు, అలాగే వాళ్ళ దగ్గర ఇంతవరకు వినాయక చవితికి, దీపావళికి కూడా వాళ్ళే సామాన్లు తయారు చేసి అమ్ముతున్న దాన్ని వదిలేసేసి మన దగ్గరే కొనుక్కునేటట్టు ఇట్లాంటివి చేసుకొచ్చారు కదా. దశల వారీకి జరుగుతుంది. ఇంకోటి, డ్రోన్స్ మన DRDO బోర్డు తయారు చేస్తుంది, అది కనుక్కుని తెలుసుకోవచ్చు కదా, తెలియకుండా ఆయన మాట్లాడేస్తున్నాడు.